హాయ్ అండి, అందరికీ దిస్ ఇస్ సుమలత కాసజు. వెల్కమ్ మై ఛానల్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు పుట్టలో పాల్పోయడానికి మేము సంజయ్ గాంధీనగర్లో ఉన్న శ్రీ 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 ఏడుగుళ్ళ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చామన్నమాట. ఈ ఆలయానికి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చేది. అసలు చుట్టూ ఇండ్ల మధ్యలో ఈ అమ్మవారి గుడి ఉందన్నమాట. చుట్టూ పెద్ద పుట్ట అనమాట. ఆ పుట్ట కింద ఎల్లమ్మ తల్లి. ఎక్కడైనా మనము బావిలో ఎల్లమ్మ తల్లిని చూసాం, కానీ ఇక్కడ పుట్ట కింద ఎల్లమ్మ తల్లి. అసలు ఆశ్చర్యంగా, అసలు ఎంత పెద్ద పుట్ట అంటే మేము చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడైతే ఇంకా చాలా పెద్ద పుట్ట. ఇప్పుడు మొత్తం ఇంకా గుడి కట్టేసి కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది అమ్మవారు. అంతకుముందు ఎండకు వానకు తడిసేటట్టు కొంచెం తడవకుండా ఆ షెడ్ ఒకటి ఉండేది. అలా చాలా పెద్ద పుట్ట ఉండేది చుట్టూ. అసలు చాలా అమ్మవారు అసలు బాగా అనిపించేది వచ్చినప్పుడల్లా ఇక్కడ అంతా. అసలు చూడగానే ఆశ్చర్యం. ఒక 3 సంవత్సరాలు అయిందేమో ఇక్కడ వైపు రాలేదు. ఎందుకంటే ఈ నాగుల పంచమికి చాలామంది జనాలు ఉంటారు. ఇక్కడ కిలోమీటర్ల లైన్ ఉంటుంది అనమాట. చాలా పెద్ద గుడి కదా, పెద్ద పుట్ట. చాలామంది ఒక్కసారికి ఒక చుట్టూ నిలబడి అందరూ ఇంకా అభిషేకాలు అవన్నీ పోస్తూ ఉండేవాళ్ళు. చాలా పెద్ద పుట్ట కనుక అందరు చాలామంది వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇంకా మేము మా దగ్గర సర్కిల్లో కూడా పుట్ట ఉండేసరికి మేము అక్కడ వెళ్ళేవాళ్ళం. అక్కడనేమో అమ్మవారికి, ఇక్కడ అమ్మవారి పుట్ట కింద, అక్కడేమో ఆ పుట్ట పైన అమ్మవారి గుడి కట్టేశారనమాట. అలా కొంచెము అప్పుడు మేము పుట్టలో పాలు పోసి అట్లా నాగశిలలు ఉండే ఆ శిలలు పోసి అదొక హ్యాపీనెస్తో ఇంకా ఇక్కడికి రాకపోయేది. అంటే ఇక్కడ జనాలు చాలామంది ఉండేదని. అయితే ఇప్పుడేమో అక్కడ మొత్తము ఆ పుట్ట పైన అమ్మవారి విగ్రహం పెట్టేశారనమాట, నాగమ్మ తల్లి విగ్రహము. ఒక కార్నర్ మాత్రం ఒక యాప చెట్టుని దగ్గర కొంచెం కార్నర్ వదిలేసి అక్కడ ఇంకా పాలు అన్నీ అక్కడే. ఇంకా అసలు మొత్తం ఇంకా పుట్టలాగా మనకి ఏం కనిపించదు. మొత్తం చెట్టుకే మొత్తం పాలు, ప్రసాదాలు, అగరబత్తీలు, కొబ్బరికాయలు, గుడ్లు, అసలు ఇంకా చాలా అసలు ఘోరంగా చేసేసారనమాట. అయితే కొద్దిగా ఎందుకో ఈరోజు అటు వెళ్తే కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపించలే. కొంచెం టైం కూడా మేము ఇప్పుడు వచ్చిన టైము, ఇప్పుడు మేము ఈ ప్రజెంట్ నేను చూపించే టైం 1 o'clock. అప్పటికి ఇంకా జనాలంతా క్లియర్ అయిపోయారు, చాలా తగ్గిపోయారు. ఒక్కసారి అలా వెళ్ళి చూసేద్దాం పదనండి. ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే దూరం నుంచి దర్శనం చేసుకుందాం, తక్కువ ఉంటే వెళ్ళి ఇక్కడ కూడా పాలు పోసి ఇక్కడ కూడా మంచిగా అప్రోచ్ చేసుకుందామని అక్కడ సాటిస్ఫాక్షన్ కాక మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి అమ్మ జనాలు తక్కువ ఉన్నారు, అమ్మ నయమని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పాలు పోసి అసలు చూడగానే ఆశ్చర్యం అనిపించింది. తడకలు ఎండకు వానకు తడవకుండా ఉండే తడకలతోని ఉన్న గుడి ఇప్పుడు ఇంత బాగా అసలు అయిందా అని. లోపల చూడండి, అసలు అప్పటికి ఎంతమంది వచ్చి వెళ్ళి ఉంటారు. మొత్తము మన ఆ పేలాలు, గుడ్లు, అరటిపళ్ళు, అగరబత్తులు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుండొచ్చు పాపం లోపల అంతా. కాకపోతే మన హైట్ అయితే చాలా హైట్ ఉంది పుట్ట. అక్కడ అమ్మవారేమో చాలా కిందికి ఉందన్నమాట. పుట్ట కిందికి అమ్మవారు, చుట్టూ ఏమో ఇంత పెద్ద పుట్ట అనమాట. అంతకుముందు ఈ పుట్టకు ఆనుకొని ఇండ్లు ఉండేవంట. అప్పుడు వాళ్ళకి కళలో వచ్చేవంట, నాకు స్థలం సరిపోతలేదని అన్నప్పుడు వాళ్ళు ఇంకా అప్పుడు అమ్మేసి అంతా వెళ్ళిపోయారంట. తర్వాత ఇదంతా ఇంకా అమ్మవారికి కేటాయించేశారనమాట. చాలా పెద్ద స్థలమే, మంచి చుట్టూ ఇంకా అలా ఇంకా కట్టేశారనమాట. ఇంకా పుట్ట పెరుగుతూ ఉందన్నమాట. అలా పెరుగుతుందని చుట్టూ గోడలు కట్టేశారనమాట. అసలు ఇంకా చాలా బాగుంది అమ్మవారి గుడిలో. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, వెళ్ళగానే మనశ్శాంతిగా అనిపించి చక్కగా పూజ చేసుకొని ఈరోజు నాగుల పంచమి నాడు అలా హ్యాపీగా సంతోషంగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వచ్చామన్నమాట. ఈరోజు పుట్ట కింద ఉన్న అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకున్నాం, పుట్ట పైన ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అనమాట. 2 దర్శనాలు అయినవి ఈరోజు.